హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆపరేషన్ కంబోడియా విజయవంతంగా సాగుతోంది. తాజాగా 360 మంది భారతీయులను కాపాడింది ఎంబసీ ఆఫ్ ఇండియా. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు విశాఖ సిపి రవిశంకర్. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఇందులో ఒక జాయింట్ సిపి, 2 సిఐలు, 4 ఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖ పోలీసుల దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ విశాఖపట్నం నుంచి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. ఆపరేషన్ కంబోడియా ఒక సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీళ్ళందరినీ కాపాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఏకంగా 360 మందిని. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇన్వెస్టిగేషన్ అథారిటీ చూస్తున్న సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ బిందు, ముఖ్యంగా విశాఖపట్నంలో నమోదైన ఒక ఎఫ్ఐఆర్ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కంబోడియాలో సుమారు 5,000 మంది భారతీయులు అక్కడ నిర్బంధించారు. అయితే పూర్తిగా వారందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ భారతదేశం తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సుమారు 360 మందిని కూడా రక్షించామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కంబోడియా అధికారులు, అదేవిధంగా ఇండియన్ ఎంబసీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మన సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఫొటోస్ చూస్తున్నాం. ముఖ్యంగా కంబోడియాకి సంబంధించిన అధికారులు అక్కడున్న ఎవరైతే అక్కడ నిర్బంధించబడి ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వారి లగేజ్ ప్యాకింగ్తో పాటు కూడా వారు అక్కడ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వీరందరూ కూడా ఇక్కడి నుంచి ఉద్యోగ నేపథ్యంలో చాలామంది ఏజెంట్లు సుమారు 1,80,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు కూడా వారి దగ్గర తీసుకొని డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తారని కంబోడియాకి తీసుకువెళ్ళి అక్కడ సైబర్ నేరాలు చేయాలని, లేకపోతే కనీసం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు. అయితే మరోవైపు వారి దగ్గర పాస్పోర్ట్లు లాక్కొని వారిని బలవంతంగా అక్కడ ఉంచిన సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంకి ఒక బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడంతో విశాఖ పోలీసులు దాన్ని కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే 3 ప్రధాన ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి వచ్చిన కీలక సమాచారం ప్రకారం కంబోడియాలో ఉన్న సుమారు 800 కంపెనీస్లో ఏ కంపెనీల్లో వీరు సైబర్ టవర్లు ఏర్పాటు చేసి ఆ సైబర్ టవర్స్లోనే వీరు పూర్తిగా కూడా ఈ సైబర్ నేరాలకు పాల్పడే విధంగా ఒక సెక్యూరిటీ వార్ రూమ్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా యువకులను ఈ విధంగా సైబర్ నేరాలకు ఉపయోగించి, అదేవిధంగా యువతులను ప్రాస్టిట్యూషన్ కూడా ఉంచేందుకు కూడా కొన్ని రూమ్స్ని ఏర్పాటు చేశారు. వాటన్నింటిలో కూడా ఒక క్యాష్ను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయో ఏజెంట్ల ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కావచ్చు, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి వీరిని బ్యాంకాక్కి, అదేవిధంగా మరోవైపు సింగపూర్కి, అక్కడి నుంచి కంబోడియా తరలించినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈ విషయం వ్యవహారం అంతా బయటకు వచ్చిందో విశాఖ పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగాన్ని అలర్ట్ చేశారో ఆ నిమిషం నుంచి ఆపరేషన్ కంబోడియా మొదలైంది. అందులో భాగంగా కంబోడియాకి సంబంధించి పూర్తిగా ఎంతమంది అక్కడ చిక్కుకుపోయారో అంశంపై కూడా పూర్తిగా వెరిఫై చేశారు. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ రోజుకి 360 మందిని సేఫ్గా సురక్షితంగా బయట తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా సరే ఇరుక్కుపోయినా సరే, ఇలా విధంగా బాధితులున్నా సరే వారు వెంటనే ఎంబసీకి ఫోన్ చేయొచ్చని ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఎంబసీ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే సురక్షితంగా వారు కంబోడియాలో ఎక్కడున్నా సరే వారిని రక్షించే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.